హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలలో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారో ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాలలో 5 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ జారీ చేసింది. పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల జోరు మొదలైంది. పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని పలు ప్రాంతాలకు హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారడంతో పాటు నైరుతి రుతుపవనాలు దేశంలో చాలా యాక్టివ్గా కదులుతున్నాయి. ఈ డబుల్ ఇంపాక్ట్ వల్ల రాబోయే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారింది. వెదర్ అంతా కూడా కూల్ అయింది. పలు ప్రాంతాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో వర్షాలు గట్టిగానే పడుతున్నాయి. కేవలం వానలే కాదు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జూలై నెలలో ఈ బలమైన గాలులు తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఈ ఈదురుగాలుల వల్ల చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోడ్డుపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైక్ రైడర్స్ చాలా అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. రాబోయే 2 రోజులు రాష్ట్రంలో చాలా కీలకమని అధికారులు చెబుతున్నారు. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ తుఫాను వాతావరణం ఏర్పడేలా కనిపిస్తుంది. పిడుగులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నందున ఉరుములు వచ్చేటప్పుడు ఎవరు చెట్ల కింద కానీ ఓపెన్ ప్లేస్లో కానీ నిలబడకూడదని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా వర్షపాతం ఒక్కోసారిగా ముంచుకోనుంది. లోతట్టు ప్రాంతాలు జనాలు ముందస్తు జాగ్రత్త తీసుకోవడం మంచిదని అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాల ప్రభావం గట్టిగానే కనిపించబోతుంది. ఏపీలోని పలు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వానలు పడే సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఐఎండీ సమాచారం ప్రకారం మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళంతో పాటు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా వానలు జోరుగా కురిసే ఛాన్స్ ఉంది. మిగిలిన జిల్లాల్లో వాతావరణం మేఘామృతమై ఉండి అక్కడక్కడ చినుకులు పడుతూ క్లైమేట్ పూర్తిగా మారబోతుందని అధికారులు తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వెదర్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.